హాయ్ గైస్, వాళ్ళైతే మనం వోక్స్ వ్యాగన్ పోలో ఒక షార్ట్ రివ్యూ అయితే చూద్దాం. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది రిలీజ్ అయ్యి 10 years ఓల్డ్ అయినా కానీ ఏ మాత్రం కూడా బోరింగ్ అనే డిజైన్ అని అనిపించదు. చాలా బాగుంటుంది డిజైన్. సో నెక్స్ట్ మన రేర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. రేర్ వ్యూ ఇలా ఉంటుంది. సో విత్ పోలో జీటీ బ్యాడ్జింగ్ ఉంటుంది వెనక. సో మనకి వోక్స్ వ్యాగన్ సింబల్ అండ్ టీఎస్ఐ సింబల్ బ్యాడ్జింగ్ ఉంటుంది మనకి. అలాగే ట్రంక్ ఓపెనర్, రేర్ ట్రంక్ ఓపెనర్ అయితే మనం ఇలా చేద్దాం. మన బూట్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది. సారీ ఫర్ దట్. ఓకే, మనం క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక రేర్ వ్యూ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మనం హెడ్ లైట్ చూసినట్టయితే మనకి హాలోజన్ హెడ్ లైట్ సెటప్ ఉంటుంది. డ్యూయల్ హెడ్ లైట్ సెటప్ విత్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ విత్ కార్నరింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది దీంట్లో. సో మనం ఇంకా టైర్స్, వీల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది 16-inch అలాయ్ వీల్స్ ఉంటాయి, అపోలో టైర్స్. సో మంచి గ్రిప్ అయితే ఉంటుంది దీనికి. నెక్స్ట్ సైడ్ మిర్రర్స్కి వచ్చేసైతే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి ఇందులో. సో మనం రేర్ స్పేస్ ఎలా ఉందో చూద్దాం. మనకి ఇంటీరియర్ వచ్చేసి ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ ఉంటుంది. సో మనకి రేర్ స్పేస్ అయితే చూడటానికి ఇలా ఉంటుంది. పర్లేదు, చిన్న ఫ్యామిలీకి అయితే మనకి ఎగ్జాక్ట్ సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం వెనక అనేది ఇరుగ్గా ఉంటుంది. సో మనం లోపలికి వచ్చినట్లయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ డాష్ బోర్డ్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు. మొత్తం ఆల్ బ్లాక్ థీమ్ అయితే ఉంటుంది. నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట, ఆల్ బ్లాక్ అనేది. సో మనం డ్రైవర్ సీట్కి అయితే వచ్చేద్దాం. సో డ్రైవర్ సీట్లో మనం కూర్చున్నాం, ఇలా ఉంటుంది. ఓకే, మనకి డీ కట్ స్టీరింగ్ వీల్ అనేది ఉంటుంది విత్ అనలాగ్ మీటర్స్, టాకోమీటర్ అండ్ స్పీడోమీటర్. సో మనకి స్టీరింగ్ అయితే ఇలా ఉంటుంది వోక్స్ వ్యాగన్ సింబల్ తోటి. మనకి కీ పుష్ బటన్ స్టార్ట్ అయితే ఇగ్నిషన్ అయితే ఇలా స్టార్ట్ చేయాలి. మనకి మొత్తం సింబల్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనకి డాష్ బోర్డ్ మీద, మనం చూసుకోవచ్చు. సో మనం ఇక మనకి చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మనకి చిన్న బటన్స్, స్టీరింగ్ కంట్రోల్ బటన్స్ ఉంటాయి. వీటితోటి ఆ ఇన్ఫర్మేషన్ మనం టాగుల్ చేయొచ్చు. రేంజ్, టైమ్, ఇంజిన్ టెంపరేచర్ ఇలా అన్నీ ఉందో చూసుకోవచ్చు. సో వోక్స్ వ్యాగన్ సింబల్. మనకి డ్యూయల్ హార్న్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి 8-inch టచ్ స్క్రీన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇందులో వైడ్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే అయితే ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ బటన్, ఆన్ ఆఫ్ స్విచ్. సో మనకి క్లైమేట్ కంట్రోల్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. సో అదైతే చాలా బాగుంటుంది. సో మనం టెంపరేచర్ కావాలంటే ఇలా మాన్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. సో మనకి ఇన్సైడ్ అయితే రేర్ వ్యూ మిర్రర్, ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వచ్చేసినట్టయితే మనకి ఇలా ఉంటుంది. మనం టైమ్, రేంజ్, మైలేజ్, మనం టెంపరేచర్, మనం స్పీడ్ అలర్ట్ ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ సౌండ్ స్పీడ్, డిఎస్జీ గేర్ బాక్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకి డాష్ బోర్డ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రివ్యూస్.